వచ్చేస్తున్నానే 10 నిమిషాలు. ఫోన్లో మాట్లాడుతున్నావా? అవును. ఆనంది లేదంటే అమ్మా, మేము వెళ్ళొస్తాం. కాఫీ తాగి వెళ్ళమ్మా. పర్వాలేదమ్మా, నేను డెలివరీ చేయాల్సిన ఐటమ్స్ ఇంకా ఉన్నాయి, వెళ్ళాలి. బాయ్ అశ్విన్. బాయ్ అన్నా. బాయ్ అమ్మ, వస్తాను. అమ్మా, వాళ్ళని పంపించొస్తాను. సరే. గాయత్రి, ఈ తిక్కపాటిని ఎందుకు తీసుకొచ్చావు? అన్నా, ఆనందిని కలిసి మాట్లాడటానికి నాకింకో దారి కనిపించలేదు, అందుకే తనని తోడు తీసుకొచ్చాను. నువ్వు ఆనందిని... గాయత్రి, ఇక్కడేం మాట్లాడుకో, మా అమ్మ వింటే ప్రమాదం. ముందు బయలుదేరండి. బాయ్ అన్నా. బాయ్. వెళ్ళండి. వెళ్ళండి. ఆనంది, ఆనంది. ఏమైంది అశ్విన్? సారీ ఆనంది, అమ్మలా ఈ గదిలోకి వస్తుందని నేను ఊహించలేదు. పర్వాలేదు అశ్విన్, ఇక మీదట నన్ను కలవడానికి ఎవరైనా వస్తే నువ్వే మాట్లాడి పంపించే. నా కారణంగా నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. అలాగే. మహేష్ ఆనందిని ఎక్కడుంచాడో దీనికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. దీన్ని అడిగితే ఆనంది ఉన్న ప్లేస్ తెలుస్తుంది. హాయ్ గాయత్రి. గాయత్రి, నీతోనే మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? కానీ నాకు నీతో మాట్లాడాలని లేదు. నీకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను. నీ కోపం నాకు అర్థమైంది. నేనే ఆనందిని వార్డెన్ ముందు ఇరికించానని అనుకుంటున్నావు కదా? అనుకోవడమేంటి, అదే నిజం. ఆనందికి ఇలాంటి ఒక కష్టకాలం వచ్చిందంటే దానికి నువ్వు నీ ఫ్రెండ్సే కారణం. నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు. ఆనంది మీద నీకు చెప్పలేనంతగా కోపం, పగ ఉన్నాయని దీంతో పూర్తిగా అర్థమైంది. బుద్ధులే. బుద్ధి లేకుండా మాట్లాడకు గాయత్రి. నీ గురించి నువ్వు ఫేస్ చేస్తున్న విషయం ఎక్కడ బయటపడుతుందోనని, వార్డెన్ నీకెలాంటి పనిష్మెంట్ ఇస్తారోనని నిన్ను సేవ్ చేయడానికి ఆనందిని అలా ఇరకాటంలో పెట్టాను. అశ్విను, మహేష్ గార్మెంట్స్ లో ఫ్రెండ్స్, ఇలా చాలా మంది ఆనందికి హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. కానీ నీకెవరున్నారు? నేనొక్కదాన్నే ఉన్నాను. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడానికి మనీ రెడీ చేసి నీకు కాల్ చేశాను. కానీ నీ ఫోన్కి కాల్ రీచ్ కాలేదు. దానికి నేనేం చేయగలను చెప్పు? నాకు నువ్వంటే అభిమానం ఉంది, అది అర్థం చేసుకో. సరే, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అది వదిలే. కానీ ఆనంది ఎలా ఉంది? సేఫ్గానే ఉంది కదా? అంటే ఏంటి అర్థం? సేఫ్గా ఉందా లేదా? అసలు ఇప్పుడు తను ఎక్కడుంది చెప్పు గాయత్రి. ఒకవేళ తను సేఫ్టీ ప్లేస్లో లేకపోతే నాకు తెలిసిన ఒక సేఫ్టీ ప్లేస్ ఉంది. ఆనందిని అక్కడ చేరుద్దాం. అందుకే అడుగుతున్నాను, తను అసలు ఎక్కడుందో చెప్పు. చెప్పు గాయత్రి. మిత్ర గాయత్రి, వార్డెన్ మేడం అందరినీ టీవీ హాల్కి రమ్మంటున్నారు. మ్యాటర్ ఏంటి?
ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి, అందర్నీ పిలుచుకురా అని మాత్రమే చెప్పారు. అలాగే. నేనిప్పుడు ఎవరు రమ్మన్నారు? నేనేం కావాలని రాలేదు, మేడం పంపిస్తేనే వచ్చాను. ఈ మేడం ఒక్కటి. ఆగండి ఆగండి, మేడం అందర్నీ టీవీ హాల్కి రమ్మని చెప్పారు, రండి. లోన్ యాప్ పేరుతో ఎంతో మంది పేద అమ్మాయిలని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠాని గుట్టురట్టు చేసిన సాహస యువతి. వివరాల్లోనికి వెళితే ప్రత్యేకించి పేద యువతులనే టార్గెట్ చేస్తూ వారికి అధిక వడ్డీలతో అప్పులిచ్చి వడ్డీలు కడుతున్నా వడ్డీ లోన్ యాప్లో జమ కాలేదని మోసం చేస్తూ అనేక మంది అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తూ వారిని వేరే ప్రదేశానికి తరలించే నిమిత్తం ఒక చోట బంధించారు. ఒక యువతి తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఆ ముఠా మీద ఆకస్మిక దాడి చేసి వారిని వీడియో సాక్ష్యంతో సహా సైబరాబాద్ పోలీసులకు పట్టించిన సంఘటన నగరంలో పెను సంచలనం సృష్టిస్తుంది. మేమందరం కలిసి లోన్ యాప్ రన్ చేస్తున్నాం. కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసి లోన్లిచ్చి డబ్బు కట్టకపోతే ఒకరోజు నాకు సుఖం అందివ్వాలని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాం. మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి. కొత్తగా ఫోన్లో లోన్ ఇస్తామని చెప్పి వల విసురుతున్నారు. మీ కోరికలు తీర్చుకోవడం కోసం ఎందుకు ఇలాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు? పని చేసే చోట, చదువుకునే చోట, ఇంకా చాలా ప్రదేశాల్లో ఆడవాళ్ల మీద అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఇక మీదట ఆడపిల్ల జోలికి వెళ్ళాలి అంటే భయంతో వణికిపోవాలి. బాధిత యువతులు ఆ గ్యాంగ్ మనుషులకి దేహశుద్ధి చేయడాన్ని మహిళా లోకం హర్షిస్తూ అంతమంది యువతల్ని ఆ చెర నుండి విడిపించిన ఆ సాహస యువతిని ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. చూశారు కదా, ఇందుకే ఇలాంటి లోన్ యాప్ వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవద్దని మీ అందరికీ ముందుగానే వార్న్ చేశాను. ఆ రోజు నేను ఈ విషయం గురించి చెప్తున్నప్పుడు కొంతమంది దీన్ని సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు, క్యాజువల్గా తీసుకొని ఉంటారు. కానీ అది ఇవాళ ఎంతమంది అమ్మాయిల మెడ మీద కత్తిగా మారిందో చూశారు కదా. ఆ అమ్మాయి ఎవరు? తన ప్రాణాల్ని పణంగా పెట్టి బందీలుగా ఉన్న అమ్మాయిలందరినీ కాపాడింది. లేకపోతే ఆ దుర్మార్గుల దురాగతాలు వెలుగులోకి వచ్చేవి కాదు, పబ్లిక్కి తెలిసేవి కాదు.